హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. ఇప్పుడు మనం సింపుల్గా చేసుకున్న చికెన్ కర్రీ చూసుకుందామండి. దీనికి టమాటోస్ అవసరం లేదు, ఓన్లీ ఆనియన్స్తోనేనండి. ఆనియన్స్ పచ్చిమిర్చి చాలండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg చికెన్ అండి, 3 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి అండి. చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దామండి. కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు. చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ పైన కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా వేగిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. తీసి ఒకసారి కలుపుకుందామండి. ఫ్రై అవుతున్నాయండి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగాయండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ యాడ్ చేసుకుందాం. 1/2 kg చికెన్ అండి ఇది. చికెన్ వేసుకున్నాక ఒకసారి కలపెట్టుకుందామండి. చికెన్ ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. చికెన్ కూడా ఉడికిందండి. ఇందులో మనం కారం, పసుపు యాడ్ చేద్దాం. 2 స్పూన్స్ ఆఫ్ కారం అండి 1/2 kg చికెన్కి. 1/2 స్పూన్ పసుపు అండి. ఇప్పుడు మనం కూర ఒకసారి కలపెట్టుకుందాం. రుచికి సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకుందామండి. వేసుకున్నాక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కూర కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకుందామండి. కర్రీ కూడా బాగా ఉడుకుతుందండి. ఇది బాగా దగ్గర పడే వరకు ఉంచి లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకుందామండి. కూర కూడా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం. కూర కూడా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ మనం చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కూర కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ అండి. ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ అండి. ఓన్లీ ఆనియన్తో చేసిన చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.